మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 28th వరకు ఏషియా కప్ జరగబోతా ఉంది కదా. మరి ఏషియా కప్ చూసుకుంటే ఇది మనకి 18th సీజన్ అని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ 17 సీజన్లు కంప్లీట్ అయినాయి. ఇది వచ్చేసరికి 18th సీజన్. మరి 18th సీజన్ వచ్చేసరికి మన T20 ఫార్మాట్లో జరుగుతుంది కదా. మరి మనకి ఇప్పటి వరకు అన్ని ఓడే ఫార్మాట్లో జరిగినాయి. కేవలం రెండు సీజన్లు తప్ప. ఆ 2 సీజన్లు ఏంది 2022లో ఒకసారి, 2016లో ఒకసారి. ఆ 2 సీజన్లు తప్పితే మిగతా అన్ని సార్లు కూడా మనకి ఓడే ఫార్మాట్లో జరిగింది. అయితే మరి ఈ ఓడే ఫార్మాట్లో సెంచరీలు కొట్టడం చాలా ఈజీ కదా. సో మరి చాలామంది బ్యాట్స్మెన్స్ సెంచరీలు కొట్టుంటారు. కానీ ఇదే ఏషియా కప్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఓడే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? సో ఈ లిస్ట్లో కనుక మనం ఒక్కసారి చూస్తే టాప్ 5 లిస్ట్లో ఒకే ఇండియన్ ప్లేయర్ మాత్రమే కనిపిస్తాడు. సో మరి ఫస్ట్ ప్లేస్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి సనత్ జయసూర్య కనిపిస్తాడు. సో సనత్ జయసూర్య ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 26 ఏషియా కప్ మ్యాచెస్ ఆడితే దీంట్లో అతను ఏకంగా 6 సెంచరీలు కొట్టాడు అనమాట. సో దీంతో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇప్పటి వరకు అతను మొత్తం 26 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 1200 రన్స్ చేశాడు అనమాట. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ కనిపిస్తాడు. సో విరాట్ కోహ్లీ చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం కూడా 16 ఏషియా కప్ మ్యాచెస్ ఆడితే ఆ 16 ఏషియా కప్ మ్యాచెస్లో అతను ఏకంగా 4 సెంచరీలు కొట్టి సెకండ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో చూసుకుంటే మళ్ళీ శ్రీలంకన్ ప్లేయర్ అయిన కుమార్ సంగాకర కనిపిస్తాడు. కుమార్ సంగాకర చూసుకుంటే మొత్తం కూడా 25 ఏషియా కప్ మ్యాచెస్ ఆడితే దాంట్లో ఒక 4 సెంచరీలు అయితే కొడతాం జరిగింది. సో దీంతో మరి థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి ఎవరు పోయా అంటే ఫోర్త్ ప్లేస్లో పాకిస్తాన్ ప్లేయర్ అయిన షోయబ్ మాలిక్. అతను ఏకంగా 17 మ్యాచ్లు ఆడి కేవలం 3 సెంచరీస్ మాత్రమే కొట్టాడు. సో దీంతో అతను ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. మరి ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి లాహిర్ తిరిమానే. అతను కేవలం 2 సెంచరీస్ మాత్రం చేసి ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉండటం జరిగింది అనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏషియా కప్లో టాప్ 5 సెంచరీస్ కొట్టిన ప్లేయర్స్ అయితే వీళ్ళు. సో దాని తర్వాత మరి T20 ఫార్మాట్ అన్నాక భయ్య, మరి T20 ఫార్మాట్లో ఎవరైనా సెంచరీలు కొట్టారా అంటే కొట్టారు. సో T20 ఫార్మాట్లో మనకి ఒక సెంచరీ వచ్చేసరికి విరాట్ కోహ్లీ కొడితే ఇంకో సెంచరీ వచ్చేసరికి బాబర్ హయత్. సో అతను హాంకాంగ్ ప్లేయరు. సో వీళ్ళిద్దరు మాత్రమే సెంచరీలు కొట్టడం జరిగింది అనమాట T20 ఫార్మాట్లో.